మావయ్య గారి పని చేశారంటే ఏదో బలమైన కారణమే ఉండాలి. కారణం ఏదైనా మీ అన్నయ్య దగ్గర డ్రైవర్ గా రావడం మాత్రం నేను భరించలేకపోతున్నానండి. అవినాష్ గారికి మెలకు వస్తే కనీసం ఒక్కసారైనా మున్నితో ఫోన్లో మాట్లాడమని చెప్పండి అంకుల్. అనవసరంగా పంతాలకు పోయి నిన్ను అవినాష్ ని అనుమానించి అవమానించాను భార్గవి. క్షమించు భార్గవి, నన్ను క్షమించు. మున్ని గురించి నువ్వేం బాధపడకు. మున్నికి ఎలాగైనా నచ్చ చెప్పి తన చేత నిన్ను అమ్మా అని పిలిపించే బాధ్యత నాది. ఇన్నాళ్ళు పసుపు కుంకుమల విలువ ఏంటో నాకు తెలియదు, ఇవాళే తెలుసుకున్నాను. నీ మొగుడు ఎంతకాలం బ్రతుకుతాడో నీకే తెలియదు. అలాంటి వాడు కట్టి నీ తాళిబొట్టు నీ మెడలో ఉండటానికి వీల్లేదు. తీసేయ్. వద్దమ్మా, ఈ తాళి తెంపొద్దు. వదిలేయ్ ప్లీజ్, వదిలేసాయి. ముందు నువ్వు వదిలిపెట్టు. ఇంకొక్కసారి ఇలాంటి పిచ్చి పనులు చేశావంటే పీక పిసికి చంపేస్తాను. జాగ్రత్త. రాజేంద్ర, చూసావా నీ కూతురు ఏమంటుందో? అసలు నువ్వు ఉన్నావో లేవో తెలియదంట. ఇదిగో ఈ తాడు తీసేయమంటుంది. ఏ ఆడదైనా ఒక్క మగాడికే మనసిస్తుంది. నేను నీకు నా మనసుతో పాటు నా తనువు కూడా అర్పించుకున్నాను. కానీ నువ్వు నన్ను మోసం చేశావు. వేరే ఆడదాని మెళ్ళో తాళి కట్టావు. అయినా సరే నిన్నే నా భర్తగా భావించి నేనే ఈ తాళి కట్టుకున్నాను. ఇప్పుడు అదేమో తీసేయమంటుంది. ఎలా 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 తీసేయమంటావు రాజేంద్ర? నువ్వు బ్రతికుండగా ఎలా తీయమంటావు రాజేంద్ర? పొద్దున్నే నిద్ర లేచి కాఫీ ఇచ్చేదే. ఏమై ఉంటుంది? తను ఇంకా నిద్ర లేవలేదా? లేక నా మీద కోపం చల్లాలేదా? ఏమిటో చిత్రమైన సమస్యలో ఇరుకొని తనకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాను. బోనా, బోనా, ఎక్కడికి వెళ్ళి ఉంటుందబ్బా? బోనా, ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? బోనా, 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 బోనా. పాపం
అనవసరంగా ఆవేశపడి రాత్రి భువనాన్ని బాధ పెట్టాను. ఆ పిచ్చిది ఎంతగా మనస్తాపం చెందిందో ఏమో, ఇప్పుడెక్కడికి వెళ్ళిందో. కొంప తీసి ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే నో, అలా జరగటానికి వీల్లేదు. కొంప తీసి ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే నో, అలా జరగటానికి వీల్లేదు. బాబా, ద్వేషించేవాడు కసాయి, ప్రేమించేవాడు సాయి అంటారు. కసాయి వాళ్ళ నా బోనని నేను బాధ పెట్టాను. సాయి, నువ్వే నా బోనని కాపాడాలి. కాపాడు తండ్రి, కాపాడు. ఎంతో గారాబంగా ఆస్తి ఐశ్వర్యాల్లో పెరిగి ఈరోజు నా వల్ల ఇబ్బందులు పడుతూ కూడా పల్లెత్తు మాట కూడా ఏ రోజు అనని నా భువన నా మంచి కోరి ఎక్కడికెళ్ళారు అని అడిగినంత మాత్రాన నేను ఎందుకంత మూర్ఖంగా ప్రవర్తించాను? ఆవేశంగా మాట్లాడి తన మనసు నొప్పించాను. భగవంతుడా, తను ఏ అఘాయిత్యం చేసుకోకుండా కాపాడు తండ్రి. రాస్కెల్, నేను పనిలో ఉంటే నా పాపను ఎత్తుకెళ్తున్నాడు అయ్యా దొంగ సచ్చినోడు. కొట్టండి కొట్టండి విని. ఆగండి, ఆగండి. విని నాకొదిలేయండి. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అప్పచెప్తాను. పదరా రాస్కెల్. ఇన్స్పెక్టర్, వీడొక పసిబిడ్డను దొంగిలించి పారిపోతుండగా పట్టుకున్నాను. తల్లి బిడ్డల్ని వేరు చేసి అమ్ముకునే ఇలాంటి రాస్కెల్స్ని ఊరికినే వదిలిపెట్టకూడదు. మళ్ళీ ఇలాంటి పని చేయకుండా బాగా బుద్ధి చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం. ఇదంతా కూడా మీ జ్యూరిడిక్షన్ కింద వస్తుందా? నీకు మేడం ఎలా తెలుసురా? ఏముంది సార్, ఇంతకుముందు ఇలాగే ఓ పాప దొరికితే ప్రియా అనే అమ్మగారికి అమ్మేశాను. నోర్ముయ్, అతిగా వాగకు. అతిగా ఏముందమ్మా, ఉన్న మాటేగా. ఆ అమ్మగారిచ్చే డబ్బులతో నా పొజిషనే మారిపోయింది. అప్పుడు ఎలా ఉండేవాడిని, ఇప్పుడు ఎలా ఉన్నాను చూడండి. అందుకే ఈ పనేదో బాగుందనుకొని ఇంకో పాపను ట్రై చేశాను. ఇంతలో మీ చేతికి చిక్కాను. ప్రియా? ప్రియ అంటే ఎవరు? ప్రియ ఎక్కడ ఉంటుంది? నోరు ముయ్యరా. అది కాదు మేడం. వాడన్నీ పిచ్చి పిచ్చిగా వాగుతుంటాడు. మీరు అవేం పట్టించుకోకండి. ఇంకొక మాట మాట్లాడవంటే చంపేస్తాను. ఏంటమ్మా నన్ను బెదిరిస్తున్నావు? ఆ రోజు ఆ పాప అసలు తల్లి కూడా మీ పోలీస్ స్టేషన్కి వచ్చిందిగా. నేనెంత చెప్పినా పట్టించుకోకుండా ఆవిడ్ని పంపించేశావు. ఏంటి మేడం,
కన్న తల్లెవరో తెలిసి కూడా ఈ రోజు వరకు మీరు ఆ పాపను ఆ తల్లికి అప్పచెప్పలేదంటే ఖచ్చితంగా ఈ విషయంలో మీకు కూడా ఏదో ఉందన్నమాటేగా. ఏం బాగుతున్నావురా? ఇంకొక క్షణం నా కళ్ళ ముందున్నావంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. అవుట్, గెట్ అవుట్. ఇంతకీ ఆ ప్రియ ఎవరు? ఏ ప్రియా? నేనే ప్రియ గురించి అడుగుతున్నానో మీకు బాగా తెలుసు ఇన్స్పెక్టర్. చెప్పండి, ఆ ప్రియ ఎవరు? ఇప్పుడు ఈ విషయం భార్గవికి చెప్తే అటు ప్రియకి ఇటు భార్గవి కన్నీళ్ళకి కారణం మనమే అవుతాం. కాబట్టి ఈ విషయాన్ని ఇంకెవరికీ తెలియనివ్వకు. అలాగే అంకుల్. చెప్పానుగా వాడేదో వాగుతుంటాడని. బుకాయించకండి. ఆ ప్రియ ఎవరో చెప్పండి. అసలు అది అడగడానికి మీరెవరండి? చెప్పానుగా వాడేదో వాగుతుంటాడని. బుకాయించకండి. ఆ ప్రియ ఎవరో చెప్పండి. అసలు అది అడగడానికి మీరెవరండి? అవును, నేనెవరిని? కానీ ఒక తండ్రిగా అడగకుండా ఉండలేకపోయాను. నా కూతురి పేరు కూడా ప్రియా అన్న విషయం మీకు తెలుసు. తను కూడా ఒక బిడ్డను దత్తత తీసుకుంది. బహుశా వీడు చెప్తున్న బిడ్డ మా ప్రియ బిడ్డ ఒకటేనేమోనని. ఈ ప్రపంచంలో ప్రియా అనే పేరు మీ కూతురు ఒక్కదానికే ఉందా? ఎంతో మంది ఉంటారు. మీకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకోకండి. ఇక నన్ను విసిగించకుండా మీరు వెళ్ళొచ్చు. సరేనమ్మా, నీకు పెళ్ళైందో లేదో నాకు తెలీదు. అక్క చెల్లెళ్ళు అన్నా తమ్ముళ్ళు ఉన్నారో కూడా తెలీదు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, ఆ బంధాలే గనక ఉండుంటే నువ్వు ఈ రోజు ఇలా మాట్లాడుండేదానివి కాదు. ఆ బాధ ఏంటో నీకు తెలుసుంటే నువ్వు ఇలా ప్రవర్తించేదానివి కాదు. వెళ్తానమ్మా, వెళ్తాను. సుందరం, అమ్మగారు మీరా? ఇలా వచ్చారేంటి? కూర్చోండి, కూర్చోండి అమ్మా. పర్వాలేదు, నీతో కాస్త పనుండొచ్చాను. నాతోనా? చెప్పండమ్మా, నన్నేం చేయమంటారు? మా వారు ఆ హరి దగ్గర కార్ డ్రైవర్గా పనిచేస్తున్నారని విన్నాను. చెప్పు సుందరం, ఇది నిజమేనా? అసలు ఆయన కార్ డ్రైవర్గా అక్కడ చేరాల్సిన అవసరం ఏమొచ్చింది? అది చెప్పు సుందరం, ప్లీజ్. అది నాకేమీ తెలియదమ్మా. అమ్మా అని పిలిచావు. నా కాపురం చల్లగా ఉండాలని కోరుకోవడం లేదా? అయ్యో, ఎంత మాట అన్నారమ్మా. మీలాంటి మంచి వాళ్ళ కాపురాలు చల్లగా ఉంటేనే 10 మంది సంతోషంగా ఉంటారు. అలా అయితే నా మీద ప్రమాణం చేసి చెప్పు, ఆయన హరి దగ్గర ఎందుకు డ్రైవర్గా చేరారు? ఆయనకంత అవసరం ఏమొచ్చింది? చెప్తానమ్మా, తప్పకుండా చెప్తాను. నేను ఆ హరితో కలిసి ఎన్నో పాపాల్లో పాలు పంచుకున్నాను. మీలాంటి మంచి వాళ్ళ కాపురాలు నిలబడటానికి నేను సహాయం చేయగలిగితే నేను చేసిన పాపాలకి కొంతైనా ప్రాయశ్చిత్తం కలుగుతుంది. రాజేంద్ర గారు హరిగారి దగ్గర డ్రైవర్గా చేయటం నిజం కాదు. అవునమ్మా, అవినాష్ గారి అత్తగారు వైజయంతి మీకు తెలుసు కదా. రాజేంద్ర గారు ఆ వైజయంతి గారి దగ్గర డ్రైవర్గా చేరారు. రాజేంద్ర గారు హరిగారి దగ్గర డ్రైవర్గా చేయటం నిజం కాదు. అవినాష్ గారి అత్తగారు వైజయంతి మీకు తెలుసు కదా. రాజేంద్ర గారు ఆ వైజయంతి గారి దగ్గర డ్రైవర్గా చేరారు. ప్రియ ఫోన్ చేసి డాడీ మా బావగారికి డ్రైవర్గా వచ్చాడు అని ఎంతో బాధగా చెప్పింది. మరి ఈ సుందరం ఈయన వైజయంతి దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నాడని చెప్తున్నాడు. ఇంతకీ ఏం జరుగుతుంది?
ఈ మధ్య ఈయన నాకు ఏ విషయాలు చెప్పడం లేదు. ప్రతి విషయానికి చిరాకు పడుతున్నారు. అసలు ఈయన ట్యాక్సీకి వెళ్ళడం ఎందుకు మానేసినట్లు, వైజయంతి దగ్గర డ్రైవర్గా ఎందుకు చేరినట్లు? ఈ విషయం వెంటనే తెలుసుకోవాలి. ఈయన అడిగినా నిజం చెప్పేటట్లు లేరు. అసలు వైజయంతి దగ్గర డ్రైవర్గా చేరిన విషయం నిజమో కాదో తెలుసుకోవాలి. అందుకు ఒకే ఒక మార్గం కనిపిస్తుంది. వెళ్ళి వైజయంతిని అడుగుతాను. నిజానిజాలు తెలుసుకుంటాను. ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి